ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. చూడండి నా పాప ఏం చేస్తుందో. స్కూల్ నుంచి అయితే మొత్తం తడిసి వచ్చినాం. మళ్ళీ స్నానాలు చేసి ఫ్రెష్ అయినాం. ఇంకోండి నా బిడ్డ అయితే నాకు హెల్ప్ చేస్తుంది. మట్టి తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టి వెళ్ళాం కదా స్కూల్కి. మంచి బిస్కిస్తే మంచిగా చేస్తుంది, అలంకరిస్తుంది బొడ్డమ్మని. తన వంతే కదా, ఇక మట్టి తీసుకురావడం మన బాధ్యత, చేయడం మాత్రం ఆడపిల్లలదే కదా. ఆడపిల్లలకు బొడ్డెమ్మ బతుకమ్మ చేయడం చాలా ఇంట్రెస్ట్. కాబట్టి నా బిడ్డ అయితే మంచిగా హోల్స్ చేసింది. ఇక్కడ చూడండి, కట్టె పుల్ల తీసుకొచ్చి హోల్స్ చేసి, నాకైతే అస్సలే పని చేయనిస్తలేదు. నేను స్టార్ట్ చేసి ఇచ్చిన, తనే చేస్తుంది. ఇట్లా హోల్స్ల మధ్యలో పెట్టాలి. నేనైతే ప్రతి ఒక్క పని అయితే చెప్పి చేపిస్తాను. హోల్స్ మధ్యలో పెట్టాలి. చూడండి, మరి మా బొడ్డెమ్మ అయితే ఈసారి చాలా లేట్ అయిపోయింది. ఎంతో ఇంట్రెస్ట్గా ఇష్టంగా తొందరగా చేద్దాం అనుకున్నా, కానీ 5:30 అవుతుంది. హడావిడి పని తీసుకొని అయితే ఇప్పుడే బొడ్డెమ్మ స్టార్ట్ చేస్తున్నాం. కొద్దిసేపు ఆడుకోవాలంతే. వర్షం అయితే తగ్గింది ఇప్పుడు. ఫుల్ అంటే ఫుల్ వర్షం. వర్షాకాలంలో ఫస్ట్ అంటే ఇదే కావచ్చు, ఎక్కువ వర్షం పడడం. చాలా బాగా పడింది. మా చిన్న కొడుకు అయితే మత్తడి పోతుందంట. చాలామంది చూడడానికి అయితే వెళ్తున్నారు. రండి. ఓకే, మరి మీ బొడ్డెమ్మలు స్టార్ట్ అయినాయా? ఏమేమి చేస్తున్నారు? ప్రసాదాలు ఏమి చేసిరు చెప్పండి. నా ప్రసాదం అయితే పొద్దున రెడీ చేసిన మక్క గ్యారెలు, మళ్ళీ రొటీన్. రేపటి నుంచి మళ్ళీ వెరైటీగా చేస్తా. ఈరోజు మట్టుకు బొడ్డెమ్మ సర్ది పెట్టుకోమని చెప్పిన ప్రొద్దున్నే. ఓకే, మరి బాయ్ అందరికీ. చూడండి, మళ్ళీ ఒకసారి నా బొడ్డెమ్మని నా పాప ఎంత అలంకరిస్తుందో. బాయ్ చెప్పు అందరికీ, నా సబ్స్క్రైబర్స్కి.